మన దగ్గర ఉన్న ప్రశ్నల కంటే నేచర్లో ఉన్న జవాబులే చాలా ఎక్కువ. మనం అందరం కూడా నేచర్ కంటే మనం చాలా క్రియేటివ్ పీపుల్ అనుకుంటూ ఉంటాం, కానీ ప్రకృతి మనకంటే చాలా క్రియేటివ్. ఇన్ఫ్యాక్ట్ ఆకాశంలో ఉన్న వింతల గురించి మనకు ఆల్రెడీ చాలాసార్లు చాలా విషయాలు తెలిసాయి, కానీ ఎన్ని తెలుసుకున్నా కూడా ఎప్పటికప్పుడు కొత్త కొత్త విషయాలు బయటపడుతూ మనల్ని ఎప్పటికప్పుడు ఆశ్చర్యపరుస్తూనే వస్తున్నాయి. సో ఈరోజు ఈ వీడియోలో అలాంటి ఒక ఆకాశంలో జరిగిన అద్భుతం గురించి తెలుసుకోబోతున్నాం. కాకపోతే దాని గురించి తెలియజేసేది మాత్రం మనిషి చేసిన సృష్టి అనే చెప్పాలి, ఎందుకంటే దాని గురించి మనకు తెలియజేసింది జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్ కాబట్టి. ఈ జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్ అనేది ఈ ప్రపంచంలో ఇప్పటివరకు మనం తయారు చేసిన మోస్ట్ పవర్ఫుల్ అలాగే మోస్ట్ ఎక్స్పెన్సివ్ టెలిస్కోప్ కూడా. ఈ టెలిస్కోప్ ఆల్రెడీ దానికి పెట్టిన హ్యూజ్ ప్రైస్ ట్యాగ్కి జస్టిఫై చేసేస్తోంది, ఎందుకంటే అది చాలా ఇమేజెస్ని అందించింది డీప్ స్పేస్ గురించి. అసలు ఏమాత్రం మనం ఊహించను కూడా ఊహించలేదు స్పేస్లో అలా ఉండే అవకాశం ఉందని. ఈరోజు ఈ వీడియోలో జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్ మనకు అందించిన కొన్ని ఇమేజెస్ గురించి చెబుతూ దాని గురించి డీటెయిల్స్ అయితే తెలియజేయబోతున్నాను. ఈ ఇమేజెస్ని చూసి మొత్తం స్పేస్ ఇండస్ట్రీ అంతా కూడా షాక్ అయిపోయిందని తెలియజేయాలి. సో ఇంకెందుకు లేడు, లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. నెంబర్ 1, James Webb Space Telescope captures Cassiopeia, a supernova. సూపర్నోవా లేదా స్టార్ ఎక్స్ప్లోషన్స్ అనేవి స్పేస్లో జరిగే మోస్ట్ డ్రామాటిక్ ఈవెంట్లో ఒకటని చెప్పాలి. క్యాసియోపియా ఏ అనేది అలాంటి ఒక ఎక్స్ప్లోషన్ యొక్క రెమనెంట్. దీని యొక్క డీటెయిల్స్ని JWST అంటే జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్ చాలా డీటెయిల్డ్గా క్యాప్చర్ చేసింది. క్యాసియోపియా ఏని సింపుల్గా క్యాస్ ఏ అని కూడా పిలుస్తూ ఉంటారు. ఇది ఒక స్టెలార్ ఎక్స్ప్లోషన్. ఇది 340 సంవత్సరాల క్రితం జరిగింది. నాసా వాళ్ళు చెబుతున్న దాని ప్రకారం ఇది మన గ్యాలక్సీ యొక్క యంగెస్ట్ నౌన్ రెమనెంట్ ఆఫ్ మ్యాసివ్ సూపర్నోవా. అండ్ అంతేకాకుండా దీని యొక్క మిడ్ ఇన్ఫ్రారెడ్ ఇమేజ్ కూడా ఇప్పుడు ప్రస్తుతం మన దగ్గర అందుబాటులో ఉంది. ఈ ఇమేజ్ ఆధారంగా ఆస్ట్రోనమర్స్ ఆ ఎక్స్ప్లోషన్ ఎలా జరిగింది, ఎందువలన జరిగింది, ఇలాంటివన్నీ కూడా తెలుసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఇన్ఫ్యాక్ట్ వేరే టెలిస్కోపులు కానీ వేరే అబ్జర్వేటరీలు కానీ ఈ విషయాల్ని మనకు తెలియజేయలేకపోయాయి. హబుల్ స్పేస్ టెలిస్కోప్ కానీ చంద్ర ఎక్స్రే అబ్జర్వేటరీ కానీ దీని గురించి కొంత ఇన్ఫర్మేషన్ మనకు అందజేశాయి. ఆ ఇన్ఫర్మేషన్ ఆధారంగా శాస్త్రవేత్తలు కొంతవరకు స్టడీ చేశారు. కాకపోతే ఏంటంటే ఇప్పుడు ప్రస్తుతం మనకి దీని యొక్క మిడ్ ఇన్ఫ్రారెడ్ ఇమేజ్ వచ్చింది. సో దాని కారణంగా ఎగ్జాక్ట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. అంటే ఇది ఎప్పుడు స్టార్ట్ అయింది, ఎప్పుడు ఈ స్టేజ్ వరకు చేరుకుంది, ఇవన్నీ తెలుసుకోవడానికి చాలా ఈజీ అవుతుంది. నాసా వాళ్ళ యొక్క మాటల ప్రకారం అయితే క్రిటికల్ సైంటిఫిక్ క్వశ్చన్స్కి ఈ ఇమేజ్ ఆన్సర్ ఇస్తుందని తెలియజేశారు. అంటే కాస్మిక్ డస్ట్ ఎలా మొదలవుతుంది అనేది కూడా దీని ద్వారా మనం తెలుసుకోవచ్చు అని తెలియజేశారు. ఎందుకంటే కాస్మిక్ డస్ట్ అనేది స్టార్స్ యొక్క ఫౌండేషన్. అంతేకాదు ప్లానెట్స్కైనా లైఫ్కైనా దేనికైనా సరే ఈ కాస్మిక్ డస్ట్ అనేది ఒక పునాది లాంటిది. సో ఈ కాస్మిక్ డస్ట్ ఎగ్జాక్ట్గా ఎక్కడ స్టార్ట్ అయింది, ఇది ఎలా ఫామ్ అవుతుంది, ఇదంతా కూడా తెలుసుకోవడానికి ఇది ఎంతగానో సహాయపడుతుందని అయితే శాస్త్రవేత్తలు నమ్ముతున్నారు. అండ్ అంతేకాకుండా ఎర్లీ యూనివర్స్కి చెందిన మోస్ట్ ప్రిమిటివ్ గ్యాలక్సీస్ యొక్క ఇన్ఫర్మేషన్ కూడా మనకు దీని కారణంగా తెలిసే అవకాశం అయితే ఉంటుంది. అండ్ దీంట్లో చాలా హెవీ ఎలిమెంట్స్ కూడా ఉన్నాయి. వాటన్నిటి గురించి తెలుసుకుంటూ కాస్మిక్ డస్ట్ గురించి తెలుసుకోవడం ద్వారా మనకి స్పేస్ గురించి చాలా ఇన్ఫర్మేషన్ దొరికే అవకాశం అయితే ఉంటుంది. అండ్ ఎన్ని గ్యాలక్సీలలో ఇటువంటి ఫామ్ అయ్యే అవకాశం ఉంటుందనేది కూడా మనం తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది ఈ సూపర్నోవా ద్వారా. అండ్ ఇవన్నీ కూడా జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్ కారణంగా మాత్రమే సాధ్యమవుతుంది. అండ్ శాస్త్రవేత్తల యొక్క నమ్మకం ఏంటి అంటే భవిష్యత్తులో JWST ఈ క్యాసియోలోని డస్ట్ కంటెంట్ గురించి కూడా ఎగ్జాక్ట్ ఇన్ఫర్మేషన్ని, ఎగ్జాక్ట్ ఇమేజెస్ని మనకు అందించవచ్చు అని అయితే నమ్ముతున్నారు. బట్ ప్రస్తుతానికైతే మాత్రం మనకి దాని గురించి పూర్తి క్లారిటీ అయితే లేదు. JWST క్యాప్చర్ స్పెక్టాక్యులర్ ఇమేజెస్ ఆఫ్ యురేనస్ విత్ ఇట్స్ రింగ్స్. బేసిక్గా JWST మీద సైంటిఫిక్ కమ్యూనిటీలో చాలా హ్యూజ్ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ఎందుకంటే అది ఆబ్జెక్ట్స్ యొక్క పిక్చర్స్ని చాలా క్లియర్గా తీస్తూ ఉంటుంది. అండ్ డీప్ స్పేస్లో చాలా దూరంగా ఉన్న వాటిని కూడా చాలా క్లియర్గా అది ఫొటోస్ తీయగలుగుతూ ఉంటుంది, ఎందుకంటే అది చాలా పవర్ఫుల్ టెలిస్కోప్ కాబట్టి. అండ్ ఆ నమ్మకాన్ని నిజం చేస్తూనే అది యురేనస్ యొక్క ఈ ఇమేజ్ని అయితే తీయడం జరిగింది. ఈ ఇమేజెస్లో యురేనస్ ఒక ఐస్ జెయింట్లా కనబడింది. అండ్ దాని చుట్టూ దాని యొక్క మూన్స్ అన్ని చాలా బ్రైట్గా కనబడ్డాయి. అండ్ దాని యొక్క డైనమిక్ అట్మాస్ఫియర్ కూడా కనబడ్డాది. దాని యొక్క రింగ్స్ కనబడ్డాయి. ఆ యురేనస్ చుట్టూ మొత్తంగా 13 రింగ్స్ ఉంటాయి, కానీ ఈ ఫోటోలో మనకి 11 రింగ్స్ అయితే కనబడ్డాయి. చాలా క్లియర్గా కనబడ్డాయి ఆ 11 కూడా. శాస్త్రవేత్తలు తెలియజేసేది ఏంటంటే కొన్ని రింగ్స్ చాలా బ్రైట్గా ఉంటాయి, దాని కారణంగా వేరే రింగ్స్ దాని లోపల బ్లెండ్ అయిపోతాయి. అందువలన మేబీ ఇందులో కనబడలేదని తెలియజేస్తున్నారు. ఇందులో ఒక ఇన్ఫ్రారెడ్ కెమెరా ఉంది ఈ JWSTలో, దాన్ని నిర్క్యామ్ అని పిలుస్తూ ఉంటారు. ఈ నిర్క్యామ్ ఇన్స్ట్రుమెంట్ చాలా సెన్సిటివ్. అది చాలా క్లియర్గా ప్రతి ఒక్క డీటెయిల్ని కూడా క్యాప్చర్ చేయగలుగుతూ ఉంటుంది. అందువలన యురేనస్ యొక్క డస్టీ రింగ్స్ని కూడా ఇది క్యాప్చర్ చేసి మనకి
మనకైతే అందించింది. బేసిక్గా ఈ రింగ్స్ ని ఇంతకు ముందు 2 పవర్ఫుల్ ఆస్ట్రానమికల్ టెలిస్కోప్స్ ద్వారా మాత్రమే మనం చూడగలిగాం. అది కూడా ఇంత క్లియర్ గా చూడలేకపోయాం మనం. ఫస్ట్ టైం చూసింది 1986 లో Voyager 2 స్పేస్ క్రాఫ్ట్ యురేనస్ ని దాటి వెళ్ళింది 1986 లో. ఆ టైంలో అది కొన్ని ఫొటోస్ అయితే తీసింది. రెండవది భూమి మీద ఉన్న కెక్స్ అబ్జర్వేటరీ యొక్క అడ్వాన్స్డ్ అడాప్టివ్ ఆప్టిక్స్ ను ఉపయోగించి దీని యొక్క ఫొటోస్ అయితే తీశారు. Voyager 2 1986 లో తీసిన ఫొటోస్లో ఏంటంటే మనకి దాని యొక్క రింగ్స్ అయితే కనబడ్డాయి. అండ్ ఆ టైంలో కూడా ఈ యురేనస్ ఒక బ్లూ మార్బుల్ లాగా కనబడింది. కాకపోతే JWST ఇమేజ్లో ఏంటంటే ఆ బ్లూనెస్ అనేది ఇంకొంచెం ఎక్కువ కనబడింది. ఎందుకంటే ఇది ఇన్ఫ్రారెడ్ ఇమేజ్ కదా, సో కొంచెం బ్రైట్గా కూడా ఫొటోస్ తీస్తుందని చెప్పాలి. అండ్ ఇంకొకటి ఏంటంటే ఈ JWST అనేది 2 వేరు ఫిల్టర్స్ యొక్క డేటాని కంబైన్ చేయడం ద్వారా మనకి ఇమేజ్ని అయితే అందిస్తూ ఉంటుంది. బేసిక్గా బ్లూ కలరేషన్, ఆరెంజ్ హైలైట్స్ ఈ 2 ఉంటాయి. ఆ రెండింటిని కలిపి మనకి ఈ ఇమేజ్ని అయితే అది అందివ్వడం జరిగింది. బట్ ఏదైనా కూడా అక్కడ ఐసీ ఫ్లూయిడ్ ఆఫ్ వాటర్, మెథేన్, అమోనియా ఇవన్నీ చాలా ఎక్కువగా ఉన్నాయి. అండ్ అక్కడ రాకీ కోర్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. అందువలనే అదొక లైట్ బ్లూ స్నోబాల్ లా కనిపిస్తూ ఉంటుంది. యురేనస్ యొక్క ఆర్బిట్ కూడా చాలా డిఫరెంట్గా ఉంటుంది. అది దానికి అదే తిరుగుతూ ఉంటుంది. అండ్ అంతేకాకుండా 90 degrees యాంగిల్లో కూడా అది తిరుగుతూ ఉంటుంది. అండ్ ఈ టిల్ట్ కారణంగా యురేనస్ అనేది ఎక్స్ట్రీమ్ సీజన్స్ని కలిగి ఉంటుంది. అంటే ఒక్కొక్కసారి ఏమో కాన్స్టెంట్ సన్లైట్ని కలిగి ఉంటుంది, ఒక్కొక్కసారి ఏమో కాన్స్టెంట్ డార్క్నెస్ని కలిగి ఉంటుంది. సో ఒకవైపు ఏమో కంప్లీట్గా మంచుతోని ఐస్తోని నిండిపోయి ఉండొచ్చు, ఇంకొక సైడ్ ఏమో వేడిగా అనిపిస్తూ ఉండొచ్చు. మెయిన్గా చెప్పాలంటే ఈ ఐస్ జెయింట్ యొక్క నార్త్ పోల్ యొక్క ఐస్ క్యాప్ అనేది ఎక్కువగా సూర్యుడిని ఫేస్ చేస్తూ ఉంటుంది. అందువలన భూమి మీద ఉన్న కెక్స్ అడ్వాన్స్డ్ ఇమేజెస్లో కూడా మనకి ఇది ఇంత క్లియర్గా కనబడలేదు. కానీ JWST ఏంటంటే గ్యాలక్సీ క్లస్టర్స్ని కూడా ఫొటోస్ తీస్తూ ఉంటుంది కదా, అది కూడా స్పేస్ టైంని ర్యాప్ చేయడం ద్వారా. అందువలన ఏంటంటే అది ఎగ్జాక్ట్ డీటెయిల్డ్ ఇమేజెస్ని మనకు అందించగలుగుతూ ఉంటుంది. గ్రీక్ మైథాలజీలో పాండోరాస్ క్యూరియాసిటీ అని ఒకటి ఉంటుంది. అందులో ఏంటంటే ఆవిడ ఒక కంటైనర్ను ఓపెన్ చేస్తుంది. అలా ఓపెన్ చేసినప్పుడు ప్రపంచంలోని ఈవిల్స్ కానీ హార్డ్షిప్స్ కానీ ఇవన్నీ కూడా బయటకు వచ్చేస్తూ ఉంటాయి. అలాగే JWST కూడా ఈ ప్రపంచానికి ఒక పాండోరా బాక్స్ లాంటిది. దాన్ని స్పేస్లోకి పంపించడం వలన ఎన్నో గుడ్స్, ఎన్నో బ్యాడ్స్ ఇవన్నీ కూడా బయటికి తెలిసే అవకాశం అయితే ఉంటుంది. అండ్ స్పేస్లో మనకు తెలియని ఎన్నో ప్రాంతాలు అయితే ఉన్నాయి. పాండోరా క్లస్టర్ అనే పేరుతో కూడా ఒక క్లస్టర్ ఉంది. 1915లో ఐన్స్టైన్ ఒక ఫెనామినాన్ని ప్రిడిక్ట్ చేశాడు. దాన్ని ఉపయోగించుకొని JWST పనిచేస్తోంది కూడా. అండ్ న్యూ ఇమేజ్లో అది చాలా అంటే చాలా మైనర్ డీటెయిల్స్ని కూడా మనకు అందజేస్తోంది. అండ్ 3 మ్యాసివ్ క్లస్టర్స్ మెర్జ్ అయి ఉన్నదాన్ని కూడా మనకు చూపిస్తోంది. అది మెగా క్లస్టర్ కంటే పెద్దది. సో సింపుల్గా చెప్పాలంటే అది మెగా క్లస్టర్ ఆఫ్ గ్యాలక్సీస్ అనమాట. అయితే JWST ఒక సింగిల్ పానరామిక్ ఇమేజ్ని 50,000 ఇన్ఫ్రారెడ్ లైట్ సోర్సెస్ను ఉపయోగించి క్రియేట్ చేసింది. అలా క్రియేట్ చేయడం వలనే ఈ పాండోరా క్లస్టర్కి సంబంధించిన ఎగ్జాక్ట్ ఇమేజ్ అయితే మనకు కనబడింది. పాండోరా క్లస్టర్ మనకు సుమారుగా 3.5 బిలియన్ లైట్ ఇయర్స్ దూరంలో ఉంది. అంత దూరంలో ఉన్నదాన్ని క్యాప్చర్ చేయాలంటే JWSTకి తప్ప ఇంకా దేనికి కూడా సాధ్యం కాని పని. ఎందుకంటే ఇది ఇమేజ్ యొక్క బ్రెడ్త్ని, డెప్త్ని చాలా డీటెయిల్డ్గా బ్యాలెన్స్ చేస్తూ ఉంటుంది. అండ్ అంతేకాకుండా గ్యాలక్టీ ఎవల్యూషన్ రీసెర్చ్ విభాగంలో రెవల్యూషన్స్ని తీసుకొస్తుందనడంలో అసలు ఏమాత్రం సందేహం అయితే లేదు. అండ్ ఆ ఇమేజ్లో మీరు గమనించినట్టయితే మధ్య చాలా చోట్ల స్పైక్స్ అనేవి కనిపిస్తూ ఉన్నాయి. ఆ స్పైక్స్ అనేవి బ్రైట్ వైట్ లైట్ సోర్సెస్. ఇవన్నీ కూడా ఒక హ్యాజీ గ్లో ద్వారా చుట్టూ సరౌండ్ చేయబడ్డాయి. అంటే పాండోరా క్లస్టర్లో మనం అనుకున్న దానికంటే ఇంకా ఎక్కువ గ్యాలక్సీలు ఉన్నాయి. అవి కూడా చాలా దూరంగా ఉన్నాయి మనం ఊహించిన దానికంటే అని అయితే మనకి అర్థమవుతోంది. అండ్ ఐన్స్టీన్ చెప్పిన దాని ప్రకారం, జనరల్ రిలేటివిటీ ప్రకారంగా కనుక మనం చూసుకున్నట్టయితే ఏదైనా ఆబ్జెక్ట్ యొక్క మాస్ అనేది స్పేస్ ఫ్యాబ్రిక్ మీద చాలా ఎక్కువ ఎఫెక్ట్ చూపిస్తూ ఉంటుంది. ఇప్పుడు ఒక రబ్బర్ షీట్ని తీసుకొని దాని మధ్యలో ఒక డెంట్ని పెట్టి దాని మధ్యలో సూర్యుడిని పెట్టారు అనుకుందాం. దాని చుట్టూ భూమి తిరుగుతూ ఉంటుంది. అయితే ఆ ప్లేస్ యొక్క డెంట్కి భూమి యొక్క మాస్ అనేది మ్యాచ్ అవుతూ వచ్చింది కాబట్టి ఆ ప్రాంతంలో ఆ డెంట్ అలా బ్యాలెన్స్ అవుతుంది. కానీ ఒకవేళ భూమి యొక్క మాస్ కనుక పెరిగిపోయినట్టయితే అప్పుడు ఆటోమేటిక్గా అక్కడ డెంట్స్ కూడా పెరుగుతాయి కదా. అండ్ ఫైనల్గా ఆ షీట్ కూడా కంప్లీట్గా బ్రేక్ అయిపోయే అవకాశాలు కూడా ఉంటాయి. అప్పుడు లార్జ్ అమౌంట్ ఆఫ్ స్పేస్ ర్యాప్స్ అనేవి క్రియేట్ అవుతాయి స్పేస్ టైం ఫ్యాబ్రిక్లో. కొన్నిసార్లు ఈ కర్వేచర్ ఎంత ఎక్స్ట్రీమ్గా ఉంటుందంటే దాని ద్వారా పాస్ అయ్యే లైట్ ఏదైతే ఉంటుందో అది కూడా చాలా ఎక్స్ట్రీమ్ కర్వేచర్ గురవుతూ ఉంటుంది. ఆ టైంలో బ్యాక్గ్రౌండ్ ఆబ్జెక్ట్ నుంచి వస్తున్న లైట్ ఏదైతే ఉంటుందో అది ఎక్స్ట్రీమ్ మాస్ ఉన్న ఫోర్గ్రౌండ్ ఆబ్జెక్ట్ ద్వారా కూడా పాస్ అవుతూ ఉంటుంది. ఆ టైంలో ఫోర్గ్రౌండ్ ఆబ్జెక్ట్ కూడా మనకి చాలా ఎక్కువగా బ్రైట్గా అయితే కనిపిస్తూ ఉంటుంది. దీని కారణంగా కొన్నిసార్లు ఏమవుతుందంటే లెన్సింగ్ ఆబ్జెక్ట్ అనేది కూడా జరిగి ఫోర్గ్రౌండ్ ఆబ్జెక్ట్స్ కూడా చాలా బ్రైట్గా కనిపిస్తూ ఉంటాయి. సో అందువలన ఏంటంటే కొన్నిసార్లు ఆ బ్రైట్ లైట్స్ అనేవి కనబడుతూ ఉండొచ్చని కూడా శాస్త్రవేత్తలు తెలియజేస్తూ ఉంటారు. బట్ JWST ఏంటంటే లైట్ని దూరం నుంచి కూడా చూడగలుగుతూ ఉంటుంది, ఎర్లీ గ్యాలక్సీస్ నుంచి కూడా చూడగలుగుతూ ఉంటుంది. కాబట్టి లెన్సింగ్ ఎఫెక్ట్ అనేది లేకుండానే బ్యాక్గ్రౌండ్ ఆబ్జెక్ట్స్ యొక్క లైటింగ్ని చాలా వరకు రిమూవ్ చేసేసి ఇది ఫోర్గ్రౌండ్ లైటింగ్ని మనకైతే అందిస్తూ ఉంటుంది. కాబట్టి
అక్కడ కనబడిందంతా నిజమే అయి ఉండొచ్చు. కాకపోతే కొన్నిసార్లు ఏమవుతుందంటే ఆబ్జెక్ట్స్ వేరు పాత్స్లో వేరు ట్రావెల్ స్పీడ్స్లో ప్రయాణిస్తూ ఉంటాయి కదా, దాని కారణంగా కూడా లెన్సింగ్ ఎఫెక్ట్ అనేది పడే అవకాశం అయితే ఉంటుంది. సో దీని గురించి మనం డీటెయిల్డ్ స్టడీ చేస్తే తప్ప మనకి ఎగ్జాక్ట్ క్లారిటీ అయితే రాదు. సో ఫోర్గ్రౌండ్ అండ్ బ్యాక్గ్రౌండ్ గ్యాలక్సీల గురించి మనం పూర్తిగా స్టడీ చేస్తే తప్ప ఆ ఇమేజెస్లో ఉన్న లైట్ సోర్సెస్ అనేవి ఎగ్జాక్ట్గా ఆ ఆబ్జెక్ట్ నుంచే వచ్చాయా లేదా అనేది మనకు తెలియదు. Number 3, JWST captures images of very faint galaxies in brand new images. JWST టీం వాళ్ళు రీసెంట్గా ఒక బ్రాండ్ న్యూ ఇమేజ్ని అయితే రిలీజ్ చేశారు. ఆ ఇమేజ్లో మనకి డిస్టెంట్ గ్యాలక్సీస్ కనిపిస్తున్నాయి. అవన్నీ కూడా డీప్ స్పేస్లో స్ప్రెడ్ అయిపోయి ఉన్నాయి. అండ్ ఆకాశంలో కేవలం 2% మాత్రమే కవర్ చేస్తున్నాయి. అవన్నీ కూడా ఇంకా చాలా ప్లేస్ అయితే ఉంది, దాని అంతటినీ కూడా ఇది చూడాల్సి ఉంటుంది. అండ్ ఫుల్ మూన్ ఆకాశంలో ఎలా అయితే కనబడతాడో ఆ ప్లేస్లో ఈ గ్యాలక్సీలు స్ప్రెడ్ అయి ఉన్నాయి. కానీ ఆ ప్లేస్లో ఎన్ని వేల సంఖ్యలో గ్యాలక్సీస్ ఉన్నాయనేది ఊహకు కూడా అందదు. ఒక్కొక్క గ్యాలక్సీలో కొన్ని మిలియన్స్ ఆఫ్ స్టార్ సిస్టమ్స్ ఉంటాయి, ట్రిలియన్స్ ఆఫ్ ప్లానెట్స్ ఉంటాయి. సో మనం అనుకుంటున్న దానికంటే 1 బిలియన్ టైమ్స్ ఎక్కువగా ప్లానెట్స్ ఉండే అవకాశం అయితే ఉందని తెలియజేస్తున్నారు. అయితే ఫెయింటర్ ప్లానెట్స్ కూడా ఎక్కువగానే ఉన్నాయి, ఫెయింటర్ గ్యాలక్సీస్ కూడా చాలా ఎక్కువగానే ఉన్నాయి. అంటే చాలా డిమ్గా ఉన్నాయి అవన్నీ కూడా. నార్మల్ టెలిస్కోపులతోనో నార్మల్ ఐస్తోనో చూద్దామంటే అసలు ఏమాత్రం కుదరట్లేదు. ఎందుకంటే అవి చాలా దూరంగా ఉన్నాయి, వాటి యొక్క లైటింగ్స్ కూడా చాలా తక్కువగా ఉన్నాయి. ఇన్ఫ్యాక్ట్ కొన్ని గ్యాలక్సీలు అయితే మనకి 13.5 బిలియన్ సంవత్సరాల దూరంలో కూడా ఉన్నాయి. అవన్నీ కూడా 8 వేరు కలర్స్లో కూడా కనబడ్డాయి. అంటే ఇన్ఫ్రారెడ్ లైటింగ్ కారణంగా అలాగే వేరు కలర్స్లో కనబడ్డాయి. బట్ ఒరిజినల్ ఆబ్జెక్ట్స్ దగ్గర మేబీ లైటింగ్ కొంచెం డిఫరెంట్గా ఉండొచ్చు. ఏదేమైనప్పటికీ కూడా చాలా డిఫరెంట్ విజన్ అయితే ఈ JWST కారణంగా మనకైతే కలిగింది. ఎందుకంటే నార్మల్గా వాటిని ఎలాగో మనం చూడలేము. ఈవెన్ హబుల్ స్పేస్ టెలిస్కోప్ కూడా ఇలాంటి వాటిని అసలు చూడలేకపోయింది ఇంతకుముందు. చాలాసార్లు దాని ద్వారా చూడడానికి ట్రై చేశారు కానీ ఒక్కసారి కూడా కనబడలేదు. అలాగే వేరే గ్రౌండ్ బేస్డ్ అబ్జర్వేటరీస్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ GTO ప్రోగ్రామ్ ఒకటి ఉంది. అది ఎక్స్ట్రా గ్యాలాక్టిక్ ఏరియాస్ గురించి రీసెర్చ్ చేయడానికి చాలా కోట్లు ఖర్చు పెట్టి మరి స్పేస్ విషయంలో అన్వేషణ కొనసాగిస్తూ ఉంటుంది. కానీ వాళ్ళు కూడా ఈ విషయంలో అసలు ఏ మాత్రం ప్రోగ్రెస్ అయితే చూపించలేకపోయారు. కానీ JWST మాత్రం ఆ ప్రోగ్రెస్ అయితే చూపించింది. నాసాకి చెందిన ఒక రీసెర్చర్ ఏమని తెలియజేశారంటే, నేను 2 దశాబ్దాల పాటు స్పేస్ రిలేటెడ్ కెరియర్లో ఉన్నాను. నేను నా జీవితంలో ఎప్పుడూ కూడా ఇలాంటి ఇమేజెస్ని కానీ ఇలాంటి ఇన్ఫర్మేషన్ కానీ చూడలేదు. JWST ఇస్తున్న ఇమేజెస్ మన ఊహకి మించి ఉన్నాయని అయితే ఆయన తెలియజేశాడు. అండ్ ఇన్ఫ్యాక్ట్ వాళ్ళు చాలా ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు. ఆ ఎక్స్పెక్టేషన్స్కి మించి JWST ఇమేజెస్ని ఇస్తుందని అయితే అతను తెలియజేశాడు. సో దీని కారణంగా నెంబర్ డెన్సిటీ తెలుసుకునే అవకాశం ఉందని అయితే ఆయన తెలియజేశాడు. బట్ ఏది ఏమైనప్పటికీ కూడా విశ్వం మనం అనుకున్నంత లైటింగ్ని ఎక్కువగా రిలీజ్ చేయట్లేదు. ఎందుకంటే అసలు ఏమాత్రం లైటింగ్ లేని చోట కూడా కొన్ని మిలియన్స్ ఆఫ్ గ్యాలక్సీస్ ఉన్నాయి, బిలియన్స్ ఆఫ్ స్టార్ సిస్టమ్స్ ఉన్నాయి, ట్రిలియన్స్ ఆఫ్ ప్లానెట్స్ ఉన్నాయి. సో ఇది చాలా అంటే చాలా మిస్టీరియస్ అండ్ మోస్ట్ రిడిక్యులస్ థింగ్ అనే చెప్పాలి స్పేస్ విషయంలో. నెంబర్ 4, JWST టేక్స్ పీర్లెస్ ఫెయిరీ హవర్ గ్లాస్ ఇమేజ్. ఈ ఇమేజ్ని కూడా రీసెంట్గా నాసా వాళ్ళు రిలీజ్ చేశారు. ఈ ఇమేజ్లో ఒక గ్యాలాక్టిక్ హవర్ గ్లాస్ ఆఫ్ ఫైర్ని JWST ఫోటో తీయడం జరిగింది. ఈ ఇమేజ్లో మనకు కనిపిస్తుంది డార్క్ క్లౌడ్ నెబ్యులా అయిన L1527 అని అయితే శాస్త్రవేత్తలు తెలియజేశారు. ఆ డార్క్ క్లౌడ్లో ఒక ప్రోటో స్టార్ కూడా ఉంది. అండ్ ఈ కైండ్ ఆఫ్ ప్రోటోస్టార్ అనేది ఒక కొత్త స్టార్ యొక్క ఫార్మేషన్కి బిగినింగ్ లాగా ఉపయోగపడుతుందని అయితే శాస్త్రవేత్తలు నమ్ముతున్నారు. ఈ ఇమేజ్ కూడా JWST యొక్క నియర్ క్యామ్తోనే కనబడింది. దీని కారణంగా మనకు అక్కడ ఉన్న ఇన్విజిబుల్ మరియు నియర్ ఇన్ఫ్రారెడ్ వేవ్ లెన్స్ ఆఫ్ లైట్స్ అన్ని కూడా చాలా క్లియర్గా కనబడ్డాయి. సో దాని కారణంగా అక్కడ ఉన్న కలర్స్ని కానీ అక్కడ ఉన్న సిచ్యువేషన్స్ని కానీ వీటన్నింటినీ కూడా చాలా క్లియర్గా చూపించింది JWST మనకి. అండ్ అక్కడ ఉన్న ఎన్నో రకాల ఎలిమెంట్స్ని, కాంపోనెంట్స్ని వీటన్నిటిని కలిపింది. ఈ న్యూ ప్రోటోస్టార్ మనకు సుమారుగా 460 లైట్ ఇయర్స్ దూరంలో ఉంది. అండ్ ఒక హవర్ గ్లాస్ షేప్ రావడానికి కారణం ఏంటి అంటే, అది ఒక చోట ఫార్మేషన్ జరిగింది. ఆ ఫార్మేషన్ జరిగిన చోట చిన్న ఎక్స్ప్లోషన్ లాంటిది జరిగింది. బట్ ఆ తర్వాత స్పేస్లో చాలా రకాల మెటీరియల్స్ ఉంటాయి, చాలా రకాల ఎలిమెంట్స్ ఉంటాయి. అవన్నీ కూడా దీన్ని కొంచెం ముందుకు వెళ్ళడానికి అయితే హెల్ప్ చేశాయి. అలాగా ఈ హవర్ గ్లాస్ అనేది ఫామ్ అయింది. అండ్ మధ్యలో భాగాన్ని శాస్త్రవేత్తలు గమనించి వాళ్ళు ఏమని తెలియజేశారంటే, అది ఫామ్ అవుతున్న టైంలో మధ్యలో కొన్ని ఎలిమెంట్స్ని బయటకు ఎజెక్ట్ చేస్తున్నట్టుగా చాలా క్లియర్గా కనబడింది. అవి కూడా ఇల్యూమినేట్ అవుతున్నట్టుగా కూడా చాలా క్లియర్గా కనబడింది. సో డెఫినెట్గా స్పేస్లో ఇలాంటివి ఎన్నో జరుగుండే అవకాశం ఉందని కూడా తెలుస్తోంది. భవిష్యత్తులో JWST ఇలాంటివి ఎన్నో క్యాప్చర్ చేసినా కూడా మనం ఆశ్చర్యపోనక్కర్లేదని అయితే శాస్త్రవేత్తలు తెలియజేస్తున్నారు. అయితే దీని చుట్టూ ఆరెంజ్ అండ్ బ్లూ కలర్ చాలా ఎక్కువగా కనబడుతున్నాయి. అంతేకాకుండా గ్యాస్ మరియు డస్ట్ కూడా చాలా ఎక్కువగా కనబడుతున్నాయి. దానివల్ల స్పేస్లో ఇది ఒక అద్భుతంగా కనబడుతోంది. ఎందుకంటే నార్మల్ హవర్ గ్లాస్ అనేది చాలా నార్మల్ కలర్స్లో ఉంటుంది, అంటే అంత బ్రైట్గా ఉండదు. కానీ స్పేస్లో ఉన్న ఈ హవర్ గ్లాస్ మాత్రం చాలా బ్రైట్గా కనబడుతోంది. దానికి మేబీ JWST యొక్క ఇన్ఫ్రారెడ్ కెమెరా హెల్ప్ అయి ఉండొచ్చు, కానీ అక్కడ కూడా చాలా కలర్స్ ఉండి ఉండొచ్చు. మెయిన్గా
అది డార్క్ క్లౌడ్ నెబ్యులాలో జరిగింది కదా, దాని కారణంగా అక్కడ ఉన్న కలర్స్ అన్నీ కూడా చాలా క్లియర్గా బయటకు వస్తాయి. సో అలాగా బయటికి ఎక్స్ప్లోర్డ్ అయిన ఆ కలర్స్ అన్నీ కూడా JWSTలో చాలా క్లియర్గా కనబడ్డాయని అయితే శాస్త్రవేత్తలు తెలియజేస్తున్నారు. దీన్ని ఉపయోగించి శాస్త్రవేత్తలు న్యూ స్టార్స్ యొక్క బర్త్ మరియు ఫార్మేషన్ గురించి పూర్తిగా తెలుసుకునే అవకాశం ఉంది. అండ్ మెయిన్గా కొన్ని బబుల్ లాంటి షేప్స్ క్రియేట్ అవుతూ ఉంటాయి స్పేస్లో, అవన్నీ కూడా ఎలా క్రియేట్ అవుతూ ఉంటాయి, అవన్నీ ఏ పర్టికులర్ ప్రాంతాల్లో క్రియేట్ అవుతూ ఉంటాయి, ఇలాంటివన్నీ తెలుసుకోవడానికి కూడా ఈ ఇమేజ్ ఎంతగానో సహాయపడుతుంది అనేది నాసా వాళ్ళు తెలియజేశారు. నాసా వాళ్ళు చెబుతున్న దాని ప్రకారం స్టెల్లార్ బల్బ్స్ కానీ లేదంటే స్పోరాడిక్ ఎజెక్షన్స్ కానీ ఇవన్నీ కూడా ఆ ఇమేజ్ యొక్క బాటమ్ పార్ట్లో మనకు కనబడుతున్నాయి. అంతేకాకుండా అక్కడ స్పేస్ డస్ట్ కూడా చాలా ఎక్కువగా ఉన్నట్టుగా కూడా తెలుస్తోంది. ఎందుకంటే ఆ ప్రోటోస్టార్కి మరియు JWSTకి మధ్య ఉన్న గ్యాప్ ఏదైతే ఉందో అది చాలా అంటే చాలా థిన్గా ఉంది. అండ్ దీని యొక్క టాప్ హాఫ్ ఏమో చాలా థిక్గా ఉంది, బాటమ్ హాఫ్ ఏమో చాలా థిన్గా ఉంది. సో ఇవన్నీ కూడా చూస్తుంటే అక్కడ కాస్మిక్ డస్ట్ కూడా ఎక్కువగా ఉండగా కూడా తెలుస్తోంది. అండ్ ఆరెంజ్ కలర్డ్ రీజన్స్ అనేవి యంగ్ స్టార్ రీజన్ అయి ఉండొచ్చు, అంటే అది ఫామ్ అయ్యి 1,00,000 సంవత్సరాలు మాత్రమే అయి ఉండొచ్చు అని తెలియజేశారు. అందుకనే ప్రస్తుతానికి నాసా వాళ్ళు దాన్ని జీరో ప్రోటోస్టార్ కింద కన్సిడర్ చేస్తున్నారు. క్లాస్ 0 ప్రోటోస్టార్ అంటే ఏంటంటే స్టార్ ఫార్మేషన్ యొక్క ఎర్లీ స్టేజ్లో ఉంది అని అర్థం. ఈ ప్రోటోస్టార్స్ అనేవి అలా చాలా ఏళ్ల పాటు ప్రయాణించిన తర్వాత ఫైనల్గా అవి డార్క్ క్లౌడ్ ఆఫ్ డస్ట్ని, గ్యాస్ని, వీటన్నిటిని కూడా తనలో కలుపుకొని ఫుల్ ఫ్లెడ్జ్డ్ స్టార్స్గా మారుతాయి. దానికంటే ముందు అవి ప్రోటోస్టార్స్ అండ్ 0 క్లాస్ ప్రోటోస్టార్ కింద కూడా చెప్పబడుతూ ఉంటుంది. అంటే చాలా చిన్నది, చాలా కొత్తదైనట్టయితే అలా చెప్పబడుతూ ఉంటుంది అనమాట. 5th ఫోటో, JWST's ఇమేజ్ ఆఫ్ కాస్మిక్ డస్ట్ రైజింగ్ ఫ్రమ్ ఏ బైనరీ స్టార్ సిస్టమ్. ఇది కూడా JWST యొక్క లేటెస్ట్ ఇమేజెస్లో ఒకటి. ఇది మనకు ఒక మిస్టీరియస్ కార్బనేషియస్ మెటీరియల్ని చూపించింది. ఆ మెటీరియల్ అంతా కూడా ఒక బైనరీ పెయిర్ని సరౌండ్ చేస్తూ వచ్చింది. బేసిక్గా ఇది స్టార్కైనా ప్లానెట్కైనా దేనికైనా సరే దాని యొక్క ఫార్మేషన్కి చాలా ఇంపార్టెంట్. అండ్ JWST చూపించిన బైనరీ స్టార్ ఏమో వోల్ఫ్ రాయట్ 140. ఇది వేరు షెల్స్ ఆఫ్ కాస్మిక్ డస్ట్ని స్పేస్లోకి పంపిస్తోంది దాని యొక్క బైనరీ సిస్టమ్ నుంచి. మనకి ఆ ఇమేజ్లో కనబడిన దాని ప్రకారం అట్లీస్ట్ 17 విజిబుల్ రింగ్స్ అయితే కనబడ్డాయి. ఇంకా మన విజిబిలిటీలో లేని రింగ్స్ కూడా ఉండే అవకాశం అయితే ఉంది. ఈ డస్ట్ షెల్స్ అన్నీ కూడా ఆ స్టార్ నుంచే వస్తున్నాయి. అయితే శాస్త్రవేత్త తెలియజేసేది ఏంటి అంటే ఒక ఆర్బిట్లో ఉన్న 2 స్టార్స్ కొన్నిసార్లు దగ్గరగా వస్తూ ఉంటాయి. అలా వచ్చినప్పుడు ఆ 2 ఆబ్జెక్ట్స్ కూడా వాటి నుంచి కొంత మెటీరియల్ని బయటకు రిలీజ్ చేస్తూ ఉంటాయి స్టెల్లార్ విండ్స్ రూపంలో. అండ్ అలాంటి టైంలోనే ఇటువంటి ఎజెక్షన్ షెల్స్ అనేవి ఫామ్ అవుతూ ఉంటాయని తెలియజేశారు. అండ్ ఆ రింగ్స్ అనేవి చాలా అంటే చాలా పెద్దగా ఉంటాయని కూడా తెలియజేశారు. అండ్ దీని కారణంగా కొన్నిసార్లు స్పేస్లో ఉన్న వేరే ఆబ్జెక్ట్స్ డ్యామేజ్ అయ్యే అవకాశం కూడా ఉందని తెలియజేశారు. కొంతమంది చెబుతున్న ప్రకారం ఇలాగా ఆర్బిట్స్ సేమ్ ఉన్న ప్లానెట్స్లో 8 సంవత్సరాలకు ఒకసారి అలా జరిగే అవకాశం ఉందని తెలియజేశారు. ఇక్కడ మనకి 17 రింగ్స్ అయితే కనబడుతున్నాయి కదా, ఈ 17 రింగ్స్ కూడా 130 ఇయర్స్ ఆఫ్ డస్ట్ ఫార్మేషన్ని సూచిస్తున్నట్టుగా తెలియజేశారు. అంటే ఆ 17 రింగ్స్ ఫామ్ అవ్వడానికి 130 సంవత్సరాల టైం పట్టింది. అంటే 130 సంవత్సరాల కంటే ముందు ఆ 2 కూడా ఒకదాని దగ్గరికి ఒకటి వచ్చి ఉండొచ్చు అని తెలియజేస్తున్నారు. లేదు అంటే ఒక్కొక్కటి మధ్యలో అలా ఫామ్ అవుతూ ఉండొచ్చు అని కూడా తెలియజేశారు. అంటే 130 ఏళ్ల క్రితం ఒకటి ఫామ్ అయ్యి ఆ తర్వాత ప్రతి 8 ఏళ్లకో లేదంటే 10 ఏళ్లకో ఒక్కొక్కటి చెప్పిన ఫామ్ అవుతూ వచ్చినట్టయితే అలా కూడా 17 ఫామ్ అయ్యే అవకాశం అయితే ఉంది కదా. ఈ విషయాన్ని యునో హాన్ అనే ఒక వ్యక్తి యూనివర్సిటీ ఆఫ్ క్యాంబ్రిడ్జ్ నుంచి డాక్టరల్ స్టూడెంట్గా చదువుతూ ఉన్నాడు. ఆ వ్యక్తి ఈ థియరీని, ఈ మోడల్ని శాస్త్రవేత్తలు తెలియజేశాడు. అండ్ శాస్త్రవేత్తలు దీన్ని యాక్సెప్ట్ చేశారు కూడా, ఎందుకంటే ఇది ఆల్మోస్ట్ పర్ఫెక్ట్గా ఉంది కాబట్టి. అండ్ శాస్త్రవేత్తలు చెబుతున్న దాని ప్రకారం అయితే ఆ 2 స్టార్స్ కూడా ఆర్బిట్ దగ్గరికి వచ్చినప్పుడు ఇదంతా కూడా ఫామ్ అయింది. అండ్ ఆ తర్వాత సుమారుగా 70,000 సార్లు భూమికి మరియు సూర్యుడికి మధ్య ఉన్న దూరాన్ని ఆ స్టార్స్ ఫినిష్ చేసి ఉండొచ్చు, లేదంటే ఆ ప్లానెట్స్ ఫినిష్ చేసి ఉండొచ్చు అని తెలియజేస్తున్నారు. అంటే సుమారుగా 6 మిలియన్ మైల్స్ పర్ అవర్ స్పీడ్ అనమాట. అది చాలా అంటే చాలా ఎక్కువ వేగం అనే చెప్పాలి. సో అందువలన వీటిని అనలైజ్ చేయడం కూడా అంత ఈజీ ఏమీ కాదు. కాకపోతే ఏంటంటే వాటి యొక్క కెమికల్ కాంపోజిషన్ని మనం స్టడీ చేయడానికి అయితే ఇప్పుడు అవకాశం అయితే దొరికింది మనకి. అది ఎటువంటి మెటీరియల్తో తయారు చేయబడింది అనేది కూడా మనకు ఆల్రెడీ అర్థమైంది. కాకపోతే ఇంకా డీటెయిల్గా మనం తెలుసుకోవాల్సి ఉంటుంది. బట్ దాని గురించి మనకు పూర్తిగా తెలిసినట్టయితే స్టార్స్ అండ్ ప్లానెట్స్ యొక్క ఆరిజిన్ గురించి చాలా విషయాలు తెలిసే అవకాశం ఉంది. అండ్ ఆ కార్బనేషియస్ మెటీరియల్ ఏంటి, అది ఎంతవరకు ఉపయోగపడుతుంది, ఇవన్నీ కూడా తెలిసే అవకాశాలు అయితే చాలా ఎక్కువగా ఉన్నాయి. అండ్ మెయిన్గా మన స్పేస్లో కార్బన్ రిచ్ కాంపౌండ్స్ చాలా ఎక్కువ ఉన్నాయనే విషయం మనకు తెలిసింది. అవి ఎక్కడి నుంచి ఫామ్ అవుతున్నాయి అనేది కూడా మనం తెలుసుకోవాల్సి ఉంటుంది కదా. అండ్ మన గ్యాలక్సీ యొక్క ఎన్విరాన్మెంట్ ఎలా ఉంటుంది అనేది కూడా మనం తెలుసుకోవాల్సి ఉంటుంది. మన గ్యాలక్సీలు దాటితే ఎలా ఉంటుంది అనేది కూడా మనం తెలుసుకోవాల్సి ఉంటుంది. ఇవన్నీ కూడా JWST యొక్క MRS స్పెక్ట్రాలో చాలా క్లియర్గా తెలుసుకోవచ్చు మనం. ఎందుకంటే అక్కడ మిరీ ఇమేజింగ్ ప్లస్ MRS స్పెక్ట్రా రెండింటి యొక్క ఇమేజెస్ ఉంటాయి కాబట్టి, రెండింటి యొక్క డేటా ఉంటుంది కాబట్టి ఆటోమేటిక్గా మనం బెస్ట్ స్టడీని అయితే కండక్ట్ చేయొచ్చు ఆ డేటాను ఉపయోగించుకొని. నెక్స్ట్ ఇమేజ్, నెప్ట్యూన్ షోన్స్ ఆఫ్ ఇట్స్ రింగ్స్ ఇన్ న్యూ JWST ఇమేజెస్.
జేడబ్ల్యూఎస్టీ మళ్ళీ మన సోలార్ సిస్టంలోకి వచ్చింది. అంటే అది ఇంతకుముందు యురేనస్ యొక్క ఇమేజెస్ని క్యాప్చర్ చేసిందని చెప్పాను కదా, అలాగే ఇప్పుడు నెప్ట్యూన్ యొక్క ఇమేజెస్ని కూడా క్యాప్చర్ చేసింది. అసలు ఏమాత్రం ఊహించని విధంగా నెప్ట్యూన్ యొక్క ఇమేజ్ని ఇది క్యాప్చర్ చేసింది. నెప్ట్యూన్ అనేది కూడా ఒక ఐస్ జైంటే, దాని యొక్క ఇమేజ్ని జేడబ్ల్యూఎస్టీ క్యాప్చర్ చేసి రివీల్ చేసినప్పుడు దాని చుట్టూ ఉన్న ప్లానెట్ రింగ్స్ చాలా డీటెయిల్గా కనబడ్డాయి. అంతేకాకుండా దాని చుట్టూ ఉన్న ఫెయింట్ డస్ట్ బ్యాండ్స్ కూడా చాలా డీటెయిల్గా కనబడ్డాయి. ఆల్రెడీ శాస్త్రవేత్తలు ఆ ఇమేజెస్ను ఉపయోగించి పూర్తి స్థాయిలో స్టడీ చేయడం మొదలుపెట్టారు. ఎందుకంటే ఇంతకుముందు కొన్ని ఇమేజెస్ మనకు దొరికాయి, అవన్నీ కూడా దీంతో కంపేర్ చేసి చూస్తున్నారు. ఇంతకుముందు మనకి వోయేజర్ 2 స్పేస్ క్రాఫ్ట్ 1989లో దీని దగ్గర నుంచి వెళ్ళినప్పుడు దీన్ని క్యాప్చర్ చేసి మనకు అందించింది. కాకపోతే ఆ టైంలో మనకి ఆ ఫెయింట్ డస్టీ బ్యాండ్స్ అనేవి కనబడలేదు 3 దశాబ్దాల పాటు. వాటిని మనం మొట్టమొదటిసారిగా చూసింది 2010లో, అది కూడా పూర్తి స్థాయిలో చూడలేదు. అయితే వోయేజర్ 2 యొక్క ఇమేజెస్ని మనం గమనించినట్టయితే దాంట్లో కూడా అక్కడక్కడ చిన్న చిన్న లైన్స్ లాంటివి కనబడ్డాయి. కాకపోతే అది క్లియర్గా కనబడలేదు. కానీ జేడబ్ల్యూఎస్టీ ఇమేజెస్లో మాత్రం చాలా క్లియర్గా కనబడ్డాయి. ఎందుకంటే జేడబ్ల్యూఎస్టీ యొక్క నీర్ క్యామ్ అనేది చాలా డీటెయిల్డ్ ఇమేజెస్ని మనకు అందిస్తుంది కాబట్టి, అండ్ ఇది 0.6 నుంచి 5 మైక్రాన్స్ వరకు ఇన్ఫ్రారెడ్ ఇమేజ్ని మనకు అందిస్తుంది కాబట్టి చాలా క్లియర్గా చూడొచ్చు మనం. అండ్ మెథేన్ గ్యాస్ కారణంగా నెప్ట్యూన్ అనేది బ్లూ కలర్లో కనిపిస్తూ ఉంటుంది. వోయేజర్ యాక్చువల్గా 2 ఇమేజెస్ అయితే మనకు అందించింది. అందులో ఒకటి రెడ్ కలర్ ఇమేజింగ్ను ఉపయోగించింది, ఇంకోటి ఏమో ఇన్ఫ్రారెడ్ ఇమేజ్ని అయితే ఉపయోగించింది. దీన్ని బట్టి అర్థమవుతున్న విషయం ఏంటంటే ఆ ప్లానెట్ అనేది కంప్లీట్గా డార్క్గా ఉంటుంది అండ్ కొన్ని ఇన్ఫ్రారెడ్ రీజన్స్ మాత్రమే ఉంటాయి. అది కూడా హై ఆల్టిట్యూడ్ క్లౌడ్స్ని బట్టి మనకు అర్థమవుతుంది. అండ్ దాని యొక్క మూన్ అయిన ట్రైటన్ విషయంలో కూడా మనకి కంప్లీట్ డిఫరెన్స్ అనేది కనబడుతూ ఉంటుంది. ఇది నెప్ట్యూన్ యొక్క అతిపెద్ద మూను. దీని మీద లార్జ్ బ్రైట్ పాయింట్ అనేది ఉంటుంది. దాని కారణంగా కూడా మనకి లైట్ యొక్క డిఫ్రాక్షన్ స్పైక్స్ అనేవి చాలా ఎక్కువగా కనబడతాయి. మీరు చాలా క్లోజ్గా కనుక గమనించినట్టయితే నెప్ట్యూన్ యొక్క 14 మూన్స్ లో 7 మూన్స్ మనకి చాలా అంటే చాలా క్లియర్గా కనిపిస్తూ ఉంటాయి. మిగతా మూన్స్ మనకు అంత క్లియర్గా కనిపించవు. అండ్ ట్రైటన్ అనేది చాలా అంటే చాలా పెద్దది. దాని సర్ఫేస్ అంతా కూడా నైట్రోజన్ ఐస్తో నిండిపోయి ఉంది. దాని కారణంగా అది 70% ఆఫ్ సన్లైట్ని రిఫ్లెక్ట్ చేస్తూ ఉంటుంది. కానీ నెప్ట్యూన్ విషయంలో అలా కాదు. ఇంకోటి ఏంటంటే ట్రైటన్లో ఒక సబ్ సర్ఫేస్ ఓషన్ కూడా ఉందని చాలా మంది నమ్ముతూ ఉంటారు. ఇన్ఫాక్ట్ నాసా వాళ్ళు కూడా దీన్ని నమ్ముతున్నారు. అందుకని దాని మీదకి ఒక మిషన్ని పంపిస్తున్నారు. ఆ మిషన్ పేరు ట్రైడెంట్. దీని యొక్క పని ఏంటంటే ట్రైటన్ని విజిట్ చేయాల్సి ఉంటుంది, మొత్తం దాని గురించి స్టడీ చేయాల్సి ఉంటుంది. సో ప్రస్తుతానికైతే మాత్రం నెప్ట్యూన్కి సంబంధించిన అద్భుతమైన ఇమేజ్ని మనకు అందించింది అయితే మాత్రం జేడబ్ల్యూఎస్టీ అనే చెప్పాలి. ఇలాంటి ఇమేజెస్ కారణంగా ఏంటంటే మన సోలార్ సిస్టమ్ గురించి మనం పూర్తిగా తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. అంటే మన గురించి మనం తెలుసుకుంటే ఆ తర్వాత వేరే ప్రాంతాలకు వెళ్ళొచ్చు. కానీ మన సోలార్ సిస్టమ్ గురించి తెలుసుకోకుండా వేరే సిస్టమ్స్ గురించి తెలుసుకున్న పెద్ద ఉపయోగం లేదని చాలామంది యొక్క ఉద్దేశం. అండ్ ఇన్ఫ్యాక్ట్ జేడబ్ల్యూఎస్టీ అదే టైంలో డార్ట్ స్పేస్ క్రాఫ్ట్ ఒక ఆస్ట్రాయిడ్ మీదకి క్రాష్ అవ్వడానికి కూడా గమనించింది. అంటే ఈ విషయాన్ని జేడబ్ల్యూఎస్టీ, హబుల్ స్పేస్ టెలిస్కోప్ 2 కూడా క్యాప్చర్ చేశాయి వాటి యొక్క ఇమేజెస్ అండ్ విజువల్స్ రూపంలో. నాసా వాళ్ళ యొక్క డార్ట్ మిషన్ యొక్క కొలైడింగ్ అనేది ఒక ఆస్ట్రాయిడ్తో జరిగింది. దీని యొక్క మెయిన్ టార్గెట్ ఏంటి అంటే నాసా అండ్ ఈఎస్ఏ 2 కలిసి ఒక ఆస్ట్రాయిడ్ డైవర్షన్ ప్రోగ్రామ్ని చేపట్టాలనుకుంటున్నాయి. అంటే ఆస్ట్రాయిడ్స్ చాలా వరకు భూమి మీదకి వస్తూ ఉంటాయి. కాకపోతే కొన్ని ఏమో అట్మాస్ఫియర్లోనే పేలిపోతూ ఉంటాయి, కొన్నిసార్లు భూమి మీద పడుతూ ఉంటాయి. అలాంటి ఒక పవర్ఫుల్ ఆస్ట్రాయిడ్ కారణంగానే 66 మిలియన్ సంవత్సరాల క్రితం డైనోసార్లు అంతరించిపోయిన విషయం మనకు అందరికీ తెలిసిందే. అయితే అలాంటి ఒక ఆస్ట్రాయిడ్ ఇంపాక్ట్ కనుక మళ్ళీ జరిగినట్టయితే భూమి మీద ఉన్న మనుషులందరూ కూడా అంతరించిపోయే అవకాశం ఉంది కదా. అందుకని ఆస్ట్రాయిడ్ డిఫ్లెక్షన్ టెస్ట్ అనేది చేపడుతోంది. నాసా వాళ్ళ యొక్క డబుల్ ఆస్ట్రాయిడ్ రీడైరెక్షన్ టెస్ట్ని షార్ట్కట్లో డార్ట్ అని పిలుస్తూ ఉంటారు. ఇది ఇంటర్నేషనల్గా డైమార్పస్ అనే ఒక చిన్న ఆస్ట్రాయిడ్తో కొలైడ్ అయింది. ఇది చంద్రుడికి దగ్గరలో తిరుగుతూ ఉంది అండ్ ఇది చాలా పెద్ద ఆస్ట్రాయిడే ఇది మిగతా వాటితో కంపేర్ చేస్తే. కానీ భూమి ఇంతకుముందు ఫేస్ చేసిన ఆస్ట్రాయిడ్స్తో పోల్చినట్టయితే ఇది చిన్నదే. ఇది మనకి కొంచెం డేంజర్ని అయితే కలిగిస్తుంది. అందుకని దీన్ని కొంచెం డైవర్ట్ చేయాలని డిసైడ్ అయ్యారు. ఒక శాటిలైట్ని డైరెక్ట్గా దాని మీదకి పంపిస్తారు. ఆ శాటిలైట్ డైరెక్ట్గా వెళ్ళి ఆస్ట్రాయిడ్తో కొలైడ్ అవుతుంది. అలా కొలైడ్ అయినప్పుడు పెద్ద బ్లాస్ట్ అవుతుంది. ఆ బ్లాస్ట్ కారణంగా ఆ ఆస్ట్రాయిడ్ కొంచెం డైవర్ట్ అవుతుంది అనమాట. ఇన్ఫ్యాక్ట్ ఈ డార్ట్ మిషన్ విజువల్స్ని అందరూ లైవ్లో చూశారు కూడా. నాసా వాళ్ళు దీన్ని అందరికీ లైవ్లో చూపించారు. అయితే దీని గురించిన ఇన్ఫర్మేషన్ని జేడబ్ల్యూఎస్టీ అండ్ హబుల్ స్పేస్ టెలిస్కోప్ 2 కూడా ఇస్తూ ఉంటాయి. ఇవి 2 కూడా ఆ ఆస్ట్రాయిడ్ మీద ముందు తర్వాత ఈ 2 ఎఫెక్ట్స్ని కూడా మనకు తెలియజేస్తూ ఉంటుంది. అంటే ఆ ఆస్ట్రాయిడ్ ఆ శాటిలైట్తో కొలైడ్ అవ్వడానికి ముందు ఎలా ఉంది, కొలైడ్ అయిన తర్వాత ఎలా ఉంది, ఈ విషయం మనకు చాలా క్లియర్గా తెలుస్తుంది. దీని కారణంగా మనకి చాలా సైంటిఫిక్ డేటా కూడా తెలిసే అవకాశం ఉంటుంది. అంటే ఆ కొలిజన్ కారణంగా ఖచ్చితంగా ఆ ఆస్ట్రాయిడ్లోని ఎంతో కొంత మెటీరియల్ బయటకు వస్తుంది కదా. ఆ బయటకు వచ్చిన మెటీరియల్ గురించి కూడా మనకు తెలిసే అవకాశం ఉంటుంది. కొన్ని గంటల తర్వాత దాని మీద ఎఫెక్ట్ ఎలా ఉంటుందనేది మనకు తెలుస్తుంది. ఇవన్నీ కూడా మనకి చాలా డీటెయిల్గా తెలుస్తాయి. సో అవన్నీ జేడబ్ల్యూఎస్టీ ద్వారానే ఎక్కువ తెలుస్తాయి. హబుల్ ద్వారా చాలా కొద్దిగా మాత్రమే తెలుస్తాయి. మెయిన్గా ఎజెక్టెడ్ మెటీరియల్ గురించి తెలియాలంటే మాత్రం చాలా
చాలా అంటే చాలా డీటెయిల్డ్గా JWST ఇచ్చిన ఇమేజెస్ని మనం స్టడీ చేయాల్సి ఉంటుంది. సో దాని కారణంగా 8 వేరు డిఫ్రాక్షన్ స్పైక్స్ అనేవి కూడా ఫామ్ అయ్యాయి అనేది ప్రస్తుతానికి నాసా వాళ్ళు చెబుతున్న మాట. అండ్ ఆ 8 స్పైక్స్ ఎందుకు వచ్చాయి, ఎక్కడి నుంచి వచ్చాయని తెలుసుకోవాల్సి ఉంటుంది. అంటే ఆస్ట్రాయిడ్ మీద అది వెళ్ళి కొలైడ్ అయింది, బాగానే ఉంది. కానీ ఆ తర్వాత మహా అయితే ఒక చోట లేదంటే 2 చోట్ల మనకు స్పైక్స్ రావాలి, కానీ 8 చోట్ల స్పైక్స్ రావడం అంటే చాలా పెద్ద విషయం అనే చెప్పాలి. అండ్ ఆ ఆస్ట్రాయిడ్ మనం అనుకున్న దానికంటే 3 రెట్లు ఎక్కువ ఫాస్ట్గా కూడా ప్రయాణిస్తోంది. సో హబుల్ స్పేస్ టెలిస్కోప్ దాని వేగాన్ని అందుకోలేకపోవచ్చు. సో JWST మాత్రమే దాని యొక్క ఒరిజినల్ వేగాన్ని అందుకునే అవకాశాలు అయితే ఉంటాయి. బట్ కమింగ్ మంత్స్లో దాని గురించి ఇంకొంచెం డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ అయితే మనకు తెలిసే అవకాశం అయితే ఉంటుంది. నెక్స్ట్ ఇమేజ్ JWST's ఇమేజ్ ఆఫ్ టారంటులా. JWST చాలా అంటే చాలా స్పెక్టాక్యులర్ ఇమేజెస్ ఇచ్చింది. అండ్ అది కేవలం ఆర్గనైట్స్ దగ్గరే ఆగిపోలేదు, డీప్ స్పేస్ వరకు కూడా వెళ్ళిపోయింది. JWST ఒక స్పెక్టాక్యులర్ అండ్ అన్ప్రెసిడెంటెడ్ వ్యూ ఆఫ్ టారంటులాను మనకు అందించింది. టారంటులా అనేది ఒక నెబ్యులా, దీన్ని టారంటులా నెబ్యులా అని పిలుస్తూ ఉంటారు. ఇది ఒక స్టార్ ఫార్మింగ్ రీజన్. దీని యొక్క హై రెజల్యూషన్ ఇన్ఫ్రారెడ్ ఇమేజ్ని మనకి చాలా రకాల ఇన్స్ట్రుమెంట్స్ని కలిపి JWST మనకు అందించింది. ఇంతకుముందు చాలాసార్లు చాలా రకాల ఇమేజెస్ అయితే వచ్చాయి దీని గురించి, బట్ ఏది కూడా ఇంత డీటెయిల్డ్గా ఇవ్వలేదు. ఇన్ఫ్యాక్ట్ దీని లోపల ఉన్న 30 డొరాడస్ అనే ఒక స్టార్ ఫార్మేషన్ ఏరియా గురించి కూడా చాలా డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ అయితే మనకి ఇచ్చింది. అదంతా ఇవ్వడానికే $10 బిలియన్ ఖర్చు పెట్టుకొని మరి అది స్పేస్లోకి వెళ్ళింది అనుకోండి, అది వేరే విషయం. అక్కడ చాలా క్లియర్గా మనకి గ్యాస్ మరియు డస్ట్ అనేవి చాలా స్పష్టంగా కనబడుతున్నాయి. అండ్ అంతేకాకుండా డొరాడస్ 30 ఇన్ఫర్మేషన్ కానీ టారంటులా యొక్క ఇన్ఫర్మేషన్ కానీ చాలా డిఫరెంట్గా కనబడ్డాయి. అంటే ఇప్పటివరకు శాస్త్రవేత్తలు వాటి గురించి ఏమని అనుకుంటూ వచ్చారో వాటికి కంప్లీట్గా ఆపోజిట్గా ఉన్నాయి. సో దాని కారణంగా JWST మనకు ఒక కొత్త ప్రపంచాన్ని తెలియజేసిందనే చెప్పాలి. అండ్ మన చరిత్ర పుస్తకాలని మార్చేసే విధంగా అది మనకి ఇన్ఫర్మేషన్ అందించిందనే తెలియజేయాలి. అలాగే JWST ఒక పర్ఫెక్ట్లీ ఫార్మ్డ్ ఐన్స్టీన్ రింగ్ యొక్క ఇమేజ్ని కూడా క్యాప్చర్ చేయడం జరిగింది. అది ఒక టొరెంటియల్ నెబ్యులా. అది మనకి 161,000 లైట్ ఇయర్స్ దూరంలో ఉంది. అది లార్జ్ మెగాలినిక్ క్లౌడ్లో ఉంది. ఇది అతిపెద్ద స్టార్ ఫార్మింగ్ రీజన్ అని చెప్పలేం, కానీ బ్రైటెస్ట్ స్టార్ ఫార్మింగ్ రీజన్. అంటే ఈ ప్రాంతంలో ఫామ్ అయ్యే స్టార్స్ అన్నీ కూడా చాలా బ్రైట్గా ఉంటాయి. అండ్ అక్కడ కూడా చాలా రకాల గ్యాలక్సీలు అయితే ఉన్నాయి. సో ప్రస్తుతానికి మన ఆస్ట్రోనమర్స్ కానీ మన రీసెర్చర్లు కానీ దాని మీద కూడా చాలా రకాల పరిశోధనలు అయితే చేస్తున్నారు. అండ్ మెయిన్గా నెబ్యులాస్ మీద ఎక్కువగా ఫోకస్ చేశారు, ఎందుకంటే నెబ్యులాస్లో కెమికల్ కాంపోజిషన్ చాలా డిఫరెంట్గా ఉంటుంది. అండ్ స్టార్ ఫార్మింగ్ రీజన్స్కి సిమిలర్గా కూడా ఉంటుంది. అండ్ యూనివర్స్ అనేది ఫామ్ అయిన కొన్ని బిలియన్ ఇయర్స్లోనే ఈ నెబ్యులాస్ అనేవి కూడా ఫామ్ అయ్యాయి. సో ఆ నెబ్యులాస్ యొక్క ఇన్ఫర్మేషన్ మనం తెలుసుకున్నట్టయితే యూనివర్స్ యొక్క స్టార్టింగ్ ఇన్ఫర్మేషన్ కూడా మనం తెలుసుకునే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు నమ్ముతున్నారు. అందుకని వాటి గురించి ఎక్కువగా పరిశోధన చేస్తున్నారు. నెక్స్ట్ ఇమేజ్ ఫ్యాంటమ్ గ్యాలక్సీ క్యాప్చర్డ్ బై ద JWST. బేసిక్గా ఇది స్పెక్టాక్యులర్గా ఉంది ఈ ఇమేజ్ చూడడానికి కూడా. అంటే స్పైరల్ గ్యాలక్సీస్ ఉంటాయనే విషయం మనకు అందరికీ తెలిసిందే. కాకపోతే ఆ స్పైరల్ గ్యాలక్సీ చాలా పెద్దగా ఉండి మన ఊహకి అందరంత భారీగా కనుక ఉన్నట్టయితే, అది ఒక సెలెస్టియల్ సీషెల్ లాగా ఉండి బ్లూ మరియు పింక్ గ్యాస్ హామర్స్తో నిండిపోయినట్టయితే, గ్యాస్ ఫిలమెంట్స్తో నిండిపోయినట్టయితే ఎలా ఉంటుంది? అదే ఈ గ్యాలక్సీ. ఈ గ్యాలక్సీ పేరు M74. ఇది చూడడానికి సీషెల్లా ఉంటుంది, అందుకని దీని అందరూ కూడా సీషెల్ గ్యాలక్సీ అని కూడా పిలుస్తూ ఉంటారు. అండ్ దాని యొక్క స్పైరల్ డైమెన్షన్స్ అనేవి ఫిబోనాచి సీక్వెన్స్ని ఫాలో అవుతున్నట్టుగా కూడా అనిపించిందని శాస్త్రవేత్తలు తెలియజేశారు. ఈ M74ని ఫ్యాంటమ్ గ్యాలక్సీ అని కూడా పిలుస్తూ ఉంటారు. ఇది కాన్స్టలేషన్ పీసెస్ అనే ఒక ఏరియాలో ఉంది. మన భూమికి సుమారుగా 32 మిలియన్ లైట్ ఇయర్స్ దూరంలో ఉంది. ఇది చాలా అంటే చాలా అద్భుతమైన వెల్ డిఫైన్డ్ స్పైరల్ ఆర్మ్స్లో ఒకటి. ఇది ఒక గ్రాండ్ డిజైన్డ్ స్పైరల్ అని కూడా చెప్పాలి, ఎందుకంటే స్పేస్లో జరిగిన కొన్ని మార్పుల కారణంగా ఇది ఇలా స్పైరల్ ఆకారంలోకి రాలేదు. బై బర్తే ఇది స్పైరల్ షేప్లోకి వచ్చింది. అండ్ అది కూడా చాలా అంటే చాలా పెద్దగా వచ్చింది. సో ఇటువంటి గ్యాలక్టిక్ స్పైరల్స్ కారణంగా మనకి స్పేస్లో గ్యాలక్సీస్ ఫార్మేషన్ ఎన్ని రకాలుగా జరుగుతుందని తెలుసుకునే అవకాశం ఉంటుంది. అండ్ ఇటువంటి కైండ్ ఆఫ్ గ్యాలక్సీస్ ఎటువంటి గ్యాస్తో ఎటువంటి డస్ట్తో నిండిపోయి ఉంటుందని కూడా మనకు తెలుసుకోవడానికి ఒక అవకాశం అయితే వస్తుంది. అండ్ దీంట్లో విండ్ అనేది ఏ డైరెక్షన్లో ఎక్కువగా ట్రావెల్ చేస్తుంది, దాని కారణంగా ఎటువైపు ఎక్కువగా ఇంపాక్ట్ ఉంటుంది, ఇవన్నీ కూడా మనం ఈ ఇమేజెస్ ద్వారా చాలా డీటెయిల్డ్గా స్టడీ చేయొచ్చు. అండ్ దీని యొక్క న్యూక్లియర్ స్టార్ క్లస్టర్ ఎక్కడ ఉందా, గ్యాలక్సీ యొక్క సెంటర్ ఎంత ప్రాపర్గా పనిచేస్తుంది, ఇవన్నీ కూడా మనం తెలుసుకోవచ్చు. అండ్ దీని కారణంగా దీని నియర్ బై గ్యాలక్సీలు ఎలా ఉండే అవకాశం ఉందనేది కూడా మనం ఒక అంచనాకి రావచ్చు. అండ్ ఫ్యాంక్ సర్వే ఆఫ్ స్టార్స్ని బట్టి కూడా మనం ఒక క్లారిటీకి అయితే రావచ్చు. సో శాస్త్రవేత్తలు చెబుతున్న దాని ప్రకారం అయితే దీని చుట్టుపక్కల సుమారుగా 19 గ్యాలక్సీలు ఇలాంటివే ఉండే అవకాశం ఉందని అయితే తెలియజేస్తున్నారు.
బట్ మరిన్ని డీటెయిల్స్ స్టడీస్ చేస్తే తప్ప మనకి దీని గురించి ఎగ్జాక్ట్ ఇన్ఫర్మేషన్ అయితే తెలియదు. కానీ ఇటువంటి గ్యాలక్సీలు దీని చుట్టుపక్కల 19 గ్యాలక్సీలు ఉన్నాయంటే చాలా పెద్ద విషయం ఇది. అండ్ దాని గురించి తెలుసుకోవడానికి హబుల్ యొక్క అడ్వాన్స్డ్ కెమెరాని కూడా ఉపయోగిస్తున్నారు. అంటే అన్నిసార్లు JWST తెలియజేయాలని కూడా ఏం లేదు కదా. JWST ఆల్రెడీ M74 గురించి మనకు తెలియజేసింది. ఒకవేళ హబుల్ దాని చుట్టుపక్కల ఉన్న వాటి గురించి తెలియజేసినట్టయితే ఇంకా బెటర్ అవుతుంది కదా, ఇంకా త్వరగా కంపేర్ చేసుకోవచ్చు కదా అనే పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా 2 స్పేస్ టెలిస్కోప్స్ని ఉపయోగించి పరిశోధనలు అయితే చేస్తున్నారు. నెక్స్ట్ ఇమేజ్, JWST snaps amazing pictures of the Cartwheel galaxy. ఈ గ్యాలక్సీని చూడడానికి కూడా చాలా వింతగా అనిపిస్తుంది కదా. దీన్ని కార్ట్వీల్ గ్యాలక్సీ అని పిలుస్తూ ఉంటారు. ఎందుకు అంటే అది చూడడానికి కార్ట్వీల్లా కనబడుతూ ఉంటుంది కాబట్టి. ఇలాంటి ఒక గ్యాలక్సీని ఇంతకుముందు ఎప్పుడు కూడా మనం చూడలేదు. కేవలం ఈ JWST మాత్రమే మనకి దీని గురించి తెలియజేసింది. దీంట్లో ఉన్న స్టార్ సిస్టమ్ చాలా డిఫరెంట్గా ఉంది కూడా. ఇది మనకి సుమారుగా 500 మిలియన్ లైట్ ఇయర్స్ దూరంలో ఉంది. దాంతో కంపేర్ చేసినట్టయితే మన మిల్కీవే గ్యాలక్సీ అనేది చాలా అంటే చాలా చిన్నది. ఇన్ఫ్యాక్ట్ ఆ గ్యాలక్సీ ఒక హాట్ డస్ట్లో చిక్కుకుపోయినట్టుగా కూడా కనబడుతోంది దాని యొక్క ప్రెజెన్స్ను మనం చూసినట్టయితే. అలాగే దాంట్లో చాలా వైలెన్స్ కూడా ఉన్నట్టుగా కూడా కనబడుతుంది. అంటే రెగ్యులర్గా ఆస్ట్రాయిడ్స్, కామెట్స్ ఇవన్నీ కూడా పడే అవకాశాలు కనబడుతున్నాయి. అంతేకాకుండా ఇది వేరే దానితో కొలిజన్ జరిగే అవకాశాలు కూడా ఎక్కువగానే కనబడుతున్నాయి. ఎందుకంటే దీనికి దగ్గరలోనే 2 చిన్న చిన్న గ్యాలక్సీలు కూడా ఉన్నాయి. ఆ 2 మొదట కొలైడ్ అయ్యి ఆ తర్వాత ఆ 2 కలిసి ఒక గ్యాలక్సీగా మారిన తర్వాత ఆ గ్యాలక్సీ వచ్చి కార్ట్వీల్ గ్యాలక్సీతో కనుక కొలైడ్ అయినట్టయితే అప్పుడు ఇది ఇంకా భారీగా మారిపోయే ఛాన్స్ ఉందని తెలియజేస్తున్నారు. ఇన్ఫ్యాక్ట్ శాస్త్రవేత్తలు చెబుతుంది ఏంటి అంటే ఇంతకుముందు ఇది ఈ షేప్లో లేదు, 2 వేరు గ్యాలక్సీలు కలిసి కొలైడ్ అయ్యి దీన్ని ఈ షేప్లోకి వచ్చేటట్టుగా చేసాయని కూడా తెలియజేశారు. అండ్ దాని చుట్టూ ఉన్న రింగ్స్ కూడా చాలా ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నాయి. అంటే ఇన్నర్ రింగు ఉంది, అవుటర్ రింగు ఉంది. 2 చోట్ల కూడా హాట్ డస్ట్ క్లస్టర్స్ ఇవన్నీ కూడా కనబడుతున్నాయి. అవుటర్ రింగ్లోనేమో మనకి న్యూ బోర్న్ స్టార్స్, సూపర్ నోవాస్ ఎక్కువగా ఉన్నట్టుగా తెలుస్తోంది. ఈ 2 రింగ్స్కి మధ్య చాలా డిస్టెన్స్ అయితే ఉంది. వాటి లోపల కూడా చాలా ప్లానెటరీ సిస్టమ్స్ అయితే ఉన్నాయి. అండ్ వాటిలో కూడా మన ఊహకు అందని ఎంతో అద్భుతమైన విషయాలు దాగి ఉండొచ్చు అని అయితే శాస్త్రవేత్తలు నమ్ముతున్నారు. సో ఈ కార్ట్వీల్ గ్యాలక్సీ అనేది మనం ప్రస్తుతానికి ఏమాత్రం ఊహించని ఒక స్పేస్ ఆబ్జెక్ట్. దీని గురించి మరిన్ని డీటెయిల్ స్టడీస్ చేసే తప్ప మనకి దీని గురించి ఒక్క విషయం కూడా తెలియదు. హబుల్ స్పేస్ టెలిస్కోప్ కూడా అంతకుముందు ఇలాంటిదే ఒకటి చిన్న గ్యాలక్సీని క్యాప్చర్ చేసింది. అది ఎగ్జాక్ట్గా కార్ట్వీల్ షేప్లో కూడా లేదు. అంతేకాకుండా ఇంత ప్రాపర్ డీటెయిలింగ్ని కూడా అది మనకు అందించలేదు. అండ్ ఇన్ని స్టార్స్ ఉన్నట్టుగా కూడా మనకు అక్కడ కనబడలేదు. సో యంగ్ స్టార్స్ అనేవి ఫామ్ అయ్యి ఆ తర్వాత JWST ద్వారా మనకు అవన్నీ తెలిసి ఉండొచ్చని కూడా శాస్త్రవేత్తలు అయితే నమ్ముతున్నారు. బహుశా వాటిని మనం కేవలం ఇన్ఫ్రారెడ్ లైట్లో మాత్రమే చూడగలమేమో, అందుకనే JWST మాత్రమే వాటిని చూసిందేమో అని కూడా చాలామంది అయితే అభిప్రాయపడుతున్నారు. మేబీ అది కూడా వాస్తవమే ఉండొచ్చు. నెక్స్ట్ ఇమేజ్, JWST క్యాప్చర్స్ జూపిటర్ ఇన్ ఆల్ ఇట్స్ గ్లోరీ. మనం ఆల్రెడీ ఇంతకుముందు జూపిటర్కి సంబంధించిన ఎన్నో ఇమేజెస్ని చూసాం. కాకపోతే ఏంటంటే JWST తీసిన ఇమేజ్ మాత్రం మొత్తం అన్నిటికంటే చాలా స్పెషల్ అని చెప్పాలి, చాలా డిఫరెంట్గా ఉందని చెప్పాలి. ఇది ఒక హైలీ డీటెయిల్డ్ జూపిటర్ ఇమేజ్ని అయితే మనకు అందించింది. దాంట్లో జూపిటర్ యొక్క ఆరోరాస్ కూడా చాలా క్లియర్గా కనబడుతున్నాయి. ఇంతకు ముందు కూడా మనకి 1-2 ఇమేజెస్లో ఆరోరాస్ అనేవి కనబడ్డాయి. కానీ ఇక్కడ ఏంటంటే మనకి ఆ ఆరోరాస్ అనేవి అన్ని డైరెక్షన్స్లోనే కనబడుతున్నాయి. వాటన్నిటిని కూడా ఒక సింగిల్ హై డెఫినేషన్ ఇమేజ్ కింద ఇది కన్వర్ట్ చేసి మనకు అందించింది. అంతేకాదు జూపిటర్ యొక్క ఫెయింట్ రింగ్స్ కూడా మనకి చాలా క్లియర్గా కనబడుతున్నాయి. జూపిటర్ యొక్క మూన్స్ కూడా మనకి చాలా క్లియర్గా కనబడుతున్నాయి ఆ ఇమేజ్లో. సో జూపిటర్ యొక్క రింగ్స్ జూపిటర్ యొక్క మూన్కి చాలా దగ్గరగా ఉన్నాయనే విషయం మనకి ఈ ఇమేజ్ని చూసిన తర్వాత మనకు అర్థమవుతోంది. అండ్ ఆమ్లాథియాకి మరియు జూపిటర్కి మధ్యలోనే ఈ రింగ్స్ యొక్క ఎడ్జ్ ఉన్నట్టుగా చాలా క్లియర్గా కనబడుతోంది మనకి. అండ్ ఆ లైట్ అనేది 3 సెలెస్టియల్ బాడీస్ నుంచి వస్తున్నట్టుగా శాస్త్రవేత్తలు అయితే అభిప్రాయపడుతున్నారు. అండ్ వాళ్ళు అసలు ఇలాంటి ఇమేజెస్ని ఏమాత్రం ఎక్స్పెక్ట్ చేయలేదని కూడా తెలియజేశారు. అండ్ జూపిటర్ యొక్క స్టామీ అట్మాస్ఫియర్ని కూడా మనకు క్లియర్గా చూపించడం కోసం JWST 3 వేరు ఫిల్టర్స్ని అయితే ఉపయోగించింది. సో దాని కారణంగా జూపిటర్ యొక్క బ్రైట్నెస్ కానీ జూపిటర్ యొక్క ఎగ్జాక్ట్ డీటెయిలింగ్ కానీ మనకు చాలా బాగా కనబడుతోంది. అండ్ గ్రేట్ రెడ్ స్పాట్ కూడా మనకి చాలా అంటే చాలా ప్రాపర్గా కనబడుతోంది ఆ ఇమేజ్లో మనం చూసినట్టయితే. అండ్ దానికి దగ్గరలో ఉన్న బ్రైట్ వైట్ స్పాట్స్ అనేవి హై ఆల్టిట్యూడ్ క్లౌడ్ టాప్స్ అయి ఉండే అవకాశం కూడా ఉందని అయితే శాస్త్రవేత్తలు తెలియజేస్తున్నారు. ఎందుకంటే ఆ ప్రాంతంలో కండెన్స్డ్ కనెక్టివ్ స్టార్మ్స్ అనేవి చాలా ఎక్కువగా వస్తూ ఉంటాయి. దాని కారణంగా కూడా మేబీ అలా జరుగుతూ ఉండొచ్చు అని తెలియజేశారు. అండ్ ఈ జూపిటర్ ఒక్కొక్కసారి ఒక్కొక్కలా కనబడుతూ ఉంటుంది మనకి. ఒకసారి ఏమో చాలా బ్రైట్గా కనబడుతుంది, ఒక్కొక్కసారి ఏమో అది రెడ్ కలర్లో కనబడుతుంది. ఎందుకు అలా అంటే ఇన్ఫ్రారెడ్ కెమెరాతో చూస్తే అది రెడ్ కలర్లో కనబడుతుంది, నార్మల్ విజిబుల్ కెమెరాతో చూస్తే అది బ్రౌనిష్ కలర్లో కనబడుతుంది. అంతేకాకుండా
అంతేకాకుండా అల్ట్రా వైలెట్ కెమెరాలో చూసినట్టయితే బ్లూ కలర్లో కనిపిస్తూ ఉంటుంది. ఇలా మనం చూసే విధానం మారినప్పుడు, మన యొక్క విజిబిలిటీ రేంజ్ మారినప్పుడు ఆటోమేటిక్గా ఆ ఇమేజెస్లో కూడా చాలా చేంజెస్ అయితే కనబడుతూ ఉంటాయి. సో అన్నిసార్లు ఆ జూపిటర్ యొక్క కలర్ కరెక్టే అని చెప్పలేం. కొన్నిసార్లు ఫాల్స్ కలర్స్ అనేవి ఆటోమేటిక్గా దానికి యాడ్ అవుతూ ఉంటాయి, ఎందుకంటే మనం చూసే విధానం మారుతూ ఉంటుంది కాబట్టి. నెక్స్ట్ ఇమేజ్ JWST క్యాప్చర్స్ ద సదరన్ రింగ్ నెబ్యులా. ఈ సదరన్ రింగ్ నెబ్యులా యొక్క ఇమేజెస్ని మొట్టమొదటిసారిగా చూసినప్పుడు శాస్త్రవేత్తలు చాలా ఆశ్చర్యపోయారు. అండ్ వాళ్ళకి అర్థమైన విషయం ఏంటంటే, ఇప్పటివరకు నెబ్యులాల గురించి వాళ్ళు ఎటువంటి ఆలోచనలు అయితే పెట్టుకున్నారో వాటన్నిటిని కూడా మార్చాల్సి ఉంటుందని అర్థం చేసుకున్నారు. ఈ సదరన్ రింగ్ నెబ్యులా అనేది మన భూమికి సుమారుగా 2000 లైట్ ఇయర్స్ దూరంలో ఉంది. వేలా అనే ఒక కాన్స్టలేషన్లో ఉంది. ఇది సదరన్ స్కైలో కనిపిస్తూ ఉంటుంది మనకి. JWST యొక్క ప్రెడిసెసర్ అయిన హబుల్ స్పేస్ టెలిస్కోప్ కూడా ఇంతకు ముందు ఈ నెబ్యులాని ఫోటో తీసింది, అంటే ఆల్మోస్ట్ ఇలాంటిదే. దాని పేరు NCC 3132. దాని యొక్క ఫొటోస్ అయితే చాలా స్టన్నింగ్గా ఉన్నాయి, కానీ దాని యొక్క పూర్తి స్టోరీని, ఆ డస్ట్ క్లౌడ్ యొక్క పూర్తి ఇన్ఫర్మేషన్ని మనకు అందజేయడంలో ఆ ఇమేజెస్ అయితే ఫెయిల్ అయ్యాయి. అండ్ ఒక డయింగ్ స్టార్ గురించి, అది కూడా 1 బిలియన్ ఇయర్స్ క్రితం నాటి ఒక డయింగ్ స్టార్ గురించి ఎగ్జాక్ట్ ఇన్ఫర్మేషన్ మనకి ఇవ్వలేకపోయాయి. కానీ ఇది మాత్రం ఆ నెబ్యులా గురించి చాలా డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ అయితే మనకి ఇచ్చింది. ఇన్ఫ్యాక్ట్ రిజల్ట్ కూడా చాలా పాజిటివ్గా వస్తుందని అయితే శాస్త్రవేత్తలు నమ్ముతున్నారు. ఈ నెబ్యులా ఫామ్ అవడానికి రీజన్ ఏమై ఉండొచ్చని శాస్త్రవేత్తలు నమ్ముతున్నారంటే, ఏదైనా ఒక రెడ్ జైంట్ స్టార్ యొక్క ఇంప్లోజన్ అయినా అయి ఉండొచ్చు, లేదంటే మన సూర్యుడి కంటే పెద్దగా ఉన్న ఏదైనా స్టార్ దాని యొక్క కోర్లో ఉన్న హైడ్రోజన్ మొత్తం కూడా అయిపోయిన తర్వాత అది ఎక్స్పాండ్ అయిపోయి అలా బ్లాస్ట్ అయి ఉండొచ్చని కూడా తెలియజేస్తున్నారు. బట్ ఏదైనా కూడా అది మన స్టార్ కంటే 100 రెట్లు ఎక్కువ పెద్దదై ఉండాలి, అప్పుడు మాత్రమే ఇలాంటిది ఫామ్ అయ్యే అవకాశం ఉందని తెలియజేస్తున్నారు. అండ్ దాని చుట్టూ ఉన్న లేయర్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా చాలా డిఫరెంట్గా కనబడ్డాయని, అవి చూడడానికి వైట్ డ్వార్ఫ్ స్టార్స్ యొక్క రెమినెంట్స్ లా కనబడుతున్నాయని కూడా తెలియజేశారు. బట్ అది ఇంకా డీటెయిల్గా స్టడీ చేస్తే కానీ ఒక క్లారిటీకి అయితే రాలేం. నెక్స్ట్ ఇమేజ్ స్టీఫెన్స్ క్వింటెట్. స్టీఫెన్స్ క్వింటెట్ అనేది ఒక కాంపాక్ట్ గ్యాలక్సీ గ్రూప్. ఇది మన భూమికి సుమారుగా 290 మిలియన్ లైట్ ఇయర్స్ దూరంలో ఉంది. కాన్స్టలేషన్ పెగాసస్లో ఉంది. ఈ ప్రాంతంలో ఆకాశంలో వింతలన్నీ కనబడుతూ ఉంటాయి, ఎందుకంటే ఆ ప్రాంతంలోనే మనకి ఆండ్రోమెడా గ్యాలక్సీ ఉంది, తర్వాత ట్రయాంగులం ఉంది. ఇలాంటివన్నీ కూడా మనకి దానికి దగ్గరలోనే కనబడుతూ ఉంటాయి. అందుకే ఈ ప్రాంతాన్ని గ్రేట్ స్క్వేర్ ఆఫ్ పెగాసస్ అని కూడా పిలుస్తూ ఉంటారు. అండ్ ఈ స్టీఫెన్స్ క్వింటెట్లో సుమారుగా 150 మిలియన్ పిక్సెల్స్ అయితే ఉన్నాయి. అండ్ వాటన్నిటిని కూడా కలిపి ఇది ఒక ఇమేజ్ని అయితే క్రియేట్ చేసింది. దీనికోసం 1000 వేరు ఇమేజెస్ని తీసి ఆ తర్వాత వాటన్నిటిని కలిపి ఒక ఇమేజ్గా అయితే మనకు అందించింది JWST యొక్క నిర్స్పెక్ అండ్ మిరీ కెమెరా. ఈ ఇమేజ్ని డీటెయిల్గా స్టడీ చేయడం ద్వారా స్టార్స్ యొక్క బర్త్ గురించి, స్టార్స్ యొక్క బర్స్ట్ల గురించి, వీటన్నిటి గురించి కూడా మనం చాలా డీటెయిల్గా తెలుసుకోవచ్చు. అండ్ ఈ ప్రాంతంలో గ్రూప్ ఆఫ్ 5 గ్యాలక్సీస్ ఉన్నాయి. అండ్ అంతేకాకుండా 4 గ్యాలక్సీలు అయితే చాలా దగ్గర ఉన్నాయి. NGC 7320 మాత్రమే కొంచెం దూరంగా ఉన్న లెఫ్ట్ మోస్ట్ గ్యాలక్సీ, బట్ ఇది కూడా వాటికి కొంచెం దగ్గరగానే ఉందని చెప్పాలి. అండ్ ఈ NGC 7320 అనేది అప్రాక్సిమేట్లీ 40 మిలియన్ లైట్ ఇయర్స్ దూరంలో ఉంది మనకైతే. అండ్ మిగతావేమో 290 మిలియన్ లైట్ ఇయర్స్ దూరంలో ఉన్నాయి. లాస్ట్ అండ్ ఫైనల్ ఇమేజ్ కరీనా నెబ్యులా. కరీనా నెబ్యులా అనేది ఒక గ్లోయింగ్ కాస్మిక్ క్లౌడ్. ఇది మనకి సుమారుగా 7600 లైట్ ఇయర్స్ దూరంలో ఉంది. ఇది కాన్స్టలేషన్ కెరీనాలో ఉంది, సదరన్ హెమిస్ఫియర్లో. ఇది చాలా అంటే చాలా పాపులర్ అండ్ వెల్ నోన్ టార్గెట్ కూడా ఆస్ట్రోనమర్స్కి మరియు ఆస్ట్రో ఫోటోగ్రాఫర్స్కి. కాకపోతే ఎవరు కూడా ఇప్పటివరకు దాన్ని ఎగ్జాక్ట్గా ఇంత డీటెయిల్గా చూడలేదు. కానీ JWST మాత్రం ఈ కరీనా నెబ్యులా యొక్క ఇమేజ్ని చాలా ప్రాపర్గా క్యాప్చర్ చేసి మనకైతే అందించింది. అది కూడా ఇన్ఫ్రారెడ్ లైటింగ్ను ఉపయోగించి ఇమేజ్ని క్యాప్చర్ చేయడం వలన చాలా అంటే చాలా ప్రాపర్గా కనబడుతోంది. అక్కడ ఉన్న కాస్మిక్ గ్యాస్ అండ్ డస్ట్ మెరుస్తూ కనబడుతూ ఆ ఇమేజ్ని చాలా అందంగా మార్చింది. అండ్ నార్మల్గా దాని గురించి స్టడీ చేయడం చాలా కష్టం. ఈ ఇమేజ్ దొరికినప్పటికీ కూడా దాని గురించి పూర్తిగా స్టడీ చేయడం అనేది కష్టం. కాకపోతే ఏంటంటే అట్లీస్ట్ ఈ ఇమేజ్ వల్ల కొన్ని బేసిక్ విషయాలు అనేది తెలుసుకోవడానికి ఒక అవకాశం అయితే దొరికింది. ఆ ప్రాంతంలో ఉన్న అల్ట్రా వైలెట్ రేడియేషన్ గురించి, అలాగే స్టీమ్డ్ పార్టికల్స్ గురించి, స్టెల్లార్ విండ్ గురించి, వీటన్నిటి గురించి తెలుసుకోవడానికి ఒక అవకాశం అయితే దొరికింది. దాన్ని బట్టి శాస్త్రవేత్తలు మరిన్ని ఇమేజెస్ని క్యాప్చర్ చేసి మరింత ఎక్కువ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడానికి ఛాన్స్ అయితే ఉంటుంది. చూడాలి మరి ఎప్పటికి జరుగుతాయి అనేది. సో దాట్స్ ఇట్ గైస్, దిస్ ద వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, వీడియో షేర్ చేయండి. ఇప్పుడు కారణం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి, నా ఫర్దర్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నా కానీ సబ్స్క్రైబ్ చేసుకోవద్దు. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. నా ఇన్స్టాగ్రామ్ ఐడి జబర్దస్త్ మైజర్, అక్కడ కూడా వచ్చి ఫాలో అవ్వచ్చు. థ్యాంక్ యూ సో మచ్ గైస్. బాయ్. మీట్ ఆన్ నెక్స్ట్ వీడియో. బాయ్.